హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, శనగలు వీటిని వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. కొంతమంది వీటిని పొట్టు తీయకుండా ఉడకబెట్టుకొని తింటారు. మరికొంతమంది నూనెలో వేయించుకొని ఉల్లిపాయ కారం కలుపుకొని తింటారు. మనం ఈ వీడియోలో శనగలని ఎలా తింటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకుందాం. శనగల్ని తినడానికి కూడా కొన్ని నియమాలంటూ ఉన్నాయి. ఒక చిన్న కప్పు శనగల్ని తీసుకొని అవి మునిగిపోయేంత వరకు నీటిని పోయాలి. ఇలా శనగలు నైట్ మొత్తం నానబెట్టాలి. నానబెట్టిన శనగల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీన్ని రోజు ఉదయం పరిగడుపున తీసుకుంటే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ముఖ్యంగా శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శనగల్లో ఆల్ఫా లెనోలిక్ యాసిడ్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్య పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది. అధిక బరువు ఉన్నవారు కూడా ఇలా కనుక శనగల్ని తింటే బరువు తగ్గుతారు. డైటింగ్ చేసేవారు వీటిని తీసుకున్నట్లయితే ఎక్కువసేపు ఆకలి వేయకుండా బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇది వెజిటేరియన్కి మంచిగా ఉపయోగపడుతుంది. మాంసంలో ఉండే ప్రోటీన్స్ కన్నా ఇందులో 10 రెట్లు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, తెలుసా? దీంతోపాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. పిల్లలకు గనక వీటిని పెట్టినట్లయితే ఎముకలు దృఢంగా మారి పుష్టిగా తయారవుతారు. ఇక బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది బ్లడ్ లెవెల్ని కూడా పెంచుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. నానబెట్టి తినడానికి ఇష్టపడకపోతే ఉడకబెట్టుకొని కూడా తినొచ్చు. డిప్రెషన్ కూడా తగ్గిస్తాయి శనగలు. నిద్రలేమి సమస్య కూడా తగ్గిపోతుంది. వీటిలో ఐరన్, ప్రోటీన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గవు. శనగల్లో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండడం కారణంగా కిడ్నీలు కూడా బాగా పనిచేస్తాయి. పచ్చకామెర్లు, లివర్ వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, పురుషుల్లో వీర్య కణాలు తక్కువగా ఉండే సమస్య కూడా తగ్గిపోతుంది. శనగలను నీటిలో ఉడకబెట్టి వాటిని నెయ్యిలో వేయించి తిన్న తర్వాత గోరువెచ్చని పాలు తాగడం వల్ల మీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మరియు వీర్య కణాల సంఖ్య కూడా పెరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.